అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా రాజధాని బీజింగ్కి వెళ్లారు. సాధారణ డిప్లొమాటిక్ మీటింగ్ కాదు, $1 ట్రిలియన్ విలువైన బిలియనర్స్ బృందంతో వెళ్లారు. ఎలాన్ మస్క్, ఎన్విడియా సీఈఓ, యాపిల్ సీఈఓ, బ్లాక్ రాక్ అండ్ బ్లాక్ స్టోన్ సీఈఓలతో వెళ్లారు. మొత్తం 17 మంది టెక్ సీఈఓలతో. వీళ్ళు నెట్వర్క్ కలిపితే దాదాపు $1 ట్రిలియన్. ఇది సాధారణం కాదు. ఇందులో నిజమైన రహస్యం ఏమిటి? గ్లోబల్ మార్కెట్స్, భారత్, మన తెలుగు రాష్ట్రాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? ఈ వీడియోలో పూర్తి విశ్లేషణ చేద్దాం. లైక్ చేసి షేర్ చేయండి. మే 2026లో ట్రంప్ తన రెండో టర్మ్ మొదటిసారి చైనా వెళ్లారు. జీ జింగ్పింగ్తో 2 రోజుల సమ్మిట్. ఈ సమ్మిట్లో ట్రేడ్, టారిఫ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇరాన్ యుద్ధం, తైవాన్ అండ్ రేర్ ఎర్త్ మెటల్స్ వంటి అంశాలు చర్చించారు. ట్రంప్ ఏమన్నారు? చైనాని ఓపెన్ ఆఫ్ చేయాలి అన్నారు. ఈ బిలియనర్లు తమ మ్యాజిక్ చూపించి చైనాని మరింత ఎత్తుకు తీసుకెళ్తారని అన్నారు. ఇది డిప్లొమసీ కాదు, బిజినెస్ డిప్లొమసీ. ఎందుకింత బిగ్ డెలిగేషన్? అమెరికా కంపెనీలు చైనా మార్కెట్ మీద ఆధారపడి ఉన్నాయి. టెస్లా ఫ్యాక్టరీలు, యాపిల్ సప్లై చైన్, ఎన్విడియా చిప్స్. టారిఫ్స్ పెంచితే ఎన్ని ఇబ్బందులు పడతాయి. కాబట్టి బిలియనర్లు తీసుకుని వెళ్లి డైరెక్ట్ గా డీల్స్ చేసుకోవాలని ట్రంప్ స్ట్రాటజీ. నిజమైన రహస్యం ఇక్కడే ఉంది. ఇది కేవలం ట్రేడ్ కాదు, పవర్ బ్యాలెన్స్. అమెరికా చైనాని టెక్నాలజీలో, ఏఐలో, సెమీ కండక్టర్లో ఆధిపత్యం కావాలనుకుంటుంది. చైనా కూడా అమెరికన్ మార్కెట్ కావాలనుకుంటుంది. బిలియనర్లు ఎందుకు వెళ్లారు? ఎలాన్ మస్క్, టెస్లా చైనా సేల్స్ పెంచాలని, స్టార్లింక్ డీల్స్ చేద్దామని. ఎన్విడియా సీఈఓ, ఎన్విడియా చిప్స్ ఎక్స్పోర్ట్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ తగ్గించాలని. టిమ్ కుక్ ఎందుకు వెళ్లారు? యాపిల్ సప్లై చైన్ స్టేబుల్ చేయాలని. లారీ ఫింక్, ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ఫినాన్షియల్ మార్కెట్స్. సో ఈ సమ్మిట్ ఫలితాలు గ్లోబల్ మార్కెట్లో చాలా ప్రభావితం చూపిస్తాయి. ముఖ్యంగా స్టాక్ మార్కెట్, ఆయిల్, గోల్డ్, సప్లై చైన్ అండ్ కరెన్సీ. స్టాక్ మార్కెట్ వద్దాం. టారిఫ్ ట్రూస్ వస్తే టెక్ స్టాక్స్ టెస్లా, ఎన్విడియా, యాపిల్ పైకి పోతాయి. భారత్ను సెన్సెక్స్ అండ్ నిఫ్టీ పాజిటివ్ ఇంపాక్ట్ కూడా అవ్వచ్చు. ఆయిల్ అండ్ గోల్డ్. ఇరాన్ యుద్ధం చర్చల్లో ఉంటే ఆయిల్ ధరలు హెచ్చుతగ్గులు. బంగారం సేఫ్ హ్యావెన్గా మారవచ్చు. సప్లై చైన్. యుఎస్ చైనా డీల్స్ మెరుగుపడితే ఎలక్ట్రానిక్స్, మొబైల్స్ ధరలు తగ్గవచ్చు. కరెన్సీ. డాలర్ మరియు యాంగ్ బలం మారవచ్చు. రూపాయిపై ప్రభావం. చైనా అమెరికా ఉత్పత్తులు ఎక్కువ కొనుగోలు చేస్తే అమెరికా ఫార్మర్స్ లాభపడతారు. మన భారత్కి ఎలా? చైనా నుంచి ఇంపోర్ట్ తగ్గితే చైనా +1 స్ట్రాటజీలో భారత్ లాభపడవచ్చు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎలక్ట్రానిక్స్, ఫార్మా, ఆటోమొబైల్స్ పెరగవచ్చు. ఐటీ, సాఫ్ట్వేర్, సర్వీసెస్కి కొత్త అవకాశాలు. కానీ గ్లోబల్ రేషన్ వస్తే ఎక్స్పోర్ట్స్ తగ్గి ఉద్యోగాలు ప్రభావితం అవ్వచ్చు. స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్ చేసేవాళ్ళు టెక్, డిఫెన్స్ అండ్ ఫార్మా సెక్టార్ వాచ్ చేయండి. ఈ ట్రంప్ చైనా సమ్మిట్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కొత్త దిశలో నడిపిస్తుంది. శాంతి ఏర్పడి ట్రేడ్ పెరిగితే ప్రపంచం మొత్తం లాభపడుతుంది. కానీ టెన్షన్స్ పెరిగితే రెసిషన్ వచ్చే అవకాశం కూడా ఉంది. మీ అభిప్రాయాన్ని కమెంట్లో చెప్పండి. ఈ వీడియో షేర్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.